అమ్మాజీ గారు, అంటే మీ టెర్రస్ గార్డెన్ వర్క్ తీసుకున్నట్లయితే ఎన్ని వెరైటీస్ ఉండొచ్చు, ఫ్రూట్ వెరైటీస్? దగ్గర 20 వెరైటీస్ ఉంటాయి. ఇక్కడ మ్యాంగో ఉంది, అంటే మ్యాంగోలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి? మ్యాంగోలో పెద్ద చెరుకు రసాలు, చిన్న చెరుకు రసం, బనానా మ్యాంగో, మామిడి, సదాబహార్ అంటారు కదండి, సంవత్సరం పొడవునా వచ్చింది, అలా 5 రకాలు. ఇది కాశ్మీర్ యాపిల్, షీల్డ్లెస్ దానిమ్మండి. ఇది కాక ఇంకా 3 పింక్ కలర్ ఉన్నాయి, ఉన్నాయండి. ఓకే, 4 ప్లాంట్స్ ఉన్నాయి. దానిమ్మ, సపోటా టెర్రస్ మీద అటుపక్క ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, 2 ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే. ఆల్ స్పైసెస్ ఉంది, మసాలా అన్ని రకాల మసాలా టేస్ట్ వస్తుంది. ఇది కూరలో ఒకసారి వేసుకుంటే అన్ని మసాలా వేసుకుంటే వస్తుంది. ఇది నల్లేరండి, ఇది ఎముకలకు బలం, ఇది పచ్చడి వీక్లీ వన్స్ తిన్నా పర్వాలేదు, కాల్షియం, ఫుల్ కాల్షియం. ఇది వాటర్ యాపిల్, ఈ వాటర్ యాపిల్ 4 ఉన్నాయండి. 4 ప్లాంట్స్ ఉన్నాయి. సీతాఫలం ఇక్కడైతే ఒకటి ఉంది. తర్వాత హనుమాన్ ఫలం ఉందండి, అది స్టార్ ఫ్రూట్, ఫుల్ విటమిన్ సి అండి. ఇది నేను గార్డెన్లో వర్క్ చేస్తున్న ఎయిర్స్ వస్తే ఒక ఫ్రూట్ తీసుకుని తినేస్తాను. ఫ్రూట్స్ ఫుల్గా ఉన్నాయండి. ఒక టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అండి. ఇది వస్తాయండి, ఇది స్వీట్ వస్తాయండి, పెద్దది వస్తాయి కాయలు. ఇంకా పూత స్టార్ట్ అయ్యే ముందు ఆకంతా రాలి ఉంది ఏంటండి ఇది? అంటే ఇంక పూత వస్తుంది, ఇంకా పూత స్టార్ట్ అవుతుంది. ఆకు వస్తే ఉందంటే చెట్టు పెరుగుతూ ఉంటుంది. అదే, ఇప్పుడు పూత మొదలు పెట్టే ముందు ఇంకా ఆకు పెరగడం మానేస్తుంది. ఇది రామఫలం మొక్క, ఇది 2 years నుంచి ఫ్లవరింగ్ వస్తుంది, మరి ఫ్రూటింగ్ వస్తుంది అంటున్నారు. కొంచెం లేట్గా వస్తుంది అంటున్నారు, ఫ్లవర్స్ మాత్రం వస్తుంది. ఇంతకుముందు సీతాఫలం చూపించారు కదా, ఇది రామఫలం. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఏంటంటే ఇలా ఏలబడితే మనకి గుచ్చుకుంటాయి కదా, అలా కాకుండా ఉండడానికి ఇలా పందిరి కింద వేసాము ఫ్రేమ్. ఇది ఒక సైడ్ పిట్టగోడకి దగ్గరగా వేసుకున్నారు. మే నెల నుండి అక్టోబర్ వరకు కాస్తుందండి. చాలా ఎక్కువ ఫ్రూటింగ్ ఇచ్చింది, చాలా స్వీట్గా ఉంటుంది. చింత మొక్కలు 2 ఉన్నాయండి, ఇవన్నీ ఆకు రాలు చేసి ఇప్పుడు మళ్ళీ చిగురులు వస్తున్నాయి. మాకు ఇంట్లో సరిపోతాయి పప్పులో వేసుకోవడానికి, పచ్చడికి. ఇది వైట్ నేర్ అండి, ఇంకొకటి ఆ ప్రక్కన ఉంటుంది. 2 ప్లాంట్స్ ఉన్నాయి. 2 ప్లాంట్స్ ఇప్పుడు పూత స్టార్ట్ అయిందండి. మీరు అంటే ఈ ఫ్రూట్ వెరైటీస్ ఏవి తీసుకున్నా కానీ ఒకటి కాకుండా అంటే మినిమం 2 లేదంటే 3 అలా ఎందుకు తీసుకున్నానంటే ఇది భూమి మీద కాదు కదండి, పెద్ద చెట్లేమవ్వు. ఇలా 2-3 తీసుకుంటే కాపు తక్కువ వస్తుంది కాబట్టి ప్లాంట్స్ ఎక్కువ పెట్టారు. ఎక్కువ పెడితే మనకు వస్తాయి. తర్వాత ఒకటి స్టాప్ అయినా ఇంకోటి కంటిన్యూషన్, సీజన్కి 2 సార్లు కాపు వస్తుందండి. అది ఒకటి ముందు ఒకటి వెనక స్టార్ట్ అవుతాయి. అది ఒకటి అయిపోయినప్పుడు ఇంకోటి మళ్ళీ అలా 2 విధాలుగా మనకి ఎక్కువ రావడానికి, కంటిన్యూ ఆ సీజన్ ఫ్రూట్ ఉండడానికి అలా పెట్టాము. ఇది కాపు మొదలైందండి, పూతతో ఉందా ప్రస్తుతానికి? పోతుందండి, ఇది ఇంకా మొదలు పెట్టలేదు పూత. ఓకే, ఆ ప్లాంట్ కి పూత వచ్చేసి అది పూత వచ్చింది, అది పిందెలు వచ్చేసరికి ఇది మొదలవుతుంది. అలా ఒకేసారి వచ్చేసి ఒకేసారి మనకి క్లోజ్ అవ్వకుండా అలా ఉంటుంది.
ఇది అంజూర్ ప్లాంట్ అండి. ఇవి 4 ప్లాంట్స్ ఉన్నాయండి మేడం. ఇదొకటి అదొకటి ఇంకా అక్కడ ఒక 2 ఉన్నాయి. ఈ అంజూర్ హెల్త్కి చాలా మంచిదండి. ఇది రెండోది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది. మనకి మార్కెట్లో అయితే జనరల్గా ఎక్కువ డ్రై అంజూరా దొరుకుతుంటుంది. డ్రై దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి కానీ కాస్ట్ ఎక్కువ. అవి ఎలా పండిస్తారో మనకు తెలీదు. అవును, ఇదంతా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం, అదో తృప్తి ఆనందం. ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు కాయలు సీజన్ అనుకుంటా. ఇది జామ అండి, తైవాన్ జామ. ఈ 2 కూడా ఇది కాక ఇంకో 4 ప్లాంట్స్ ఉన్నాయండి. మొత్తం ప్లాంట్స్ ఉన్నాయి టెర్రస్ మీద. ఇది పింక్ వెరైటీ పన్స్ అండి. ఇవి 2 ఉన్నాయి నా దగ్గర. ఓకే, ప్రస్తుతానికి చిన్న కుండీలో వేయమన్నారు. కొంచెం ఎదిగిన తర్వాత ఇటువంటి డ్రమ్లో వేసుకుంటే ఏవో ఫ్యామిలీ సరిపడా కాస్తాయండి. అంటే ఇది ఎర్లీగా కాపు వస్తుందండి? ఇది కాపు వస్తుంది. పొట్టి సైజ్ అండి. ఓకే, పొట్టి రకం. అది ఇది కూడా ఏదో తైవాన్ అండి, పింక్ కలర్. ఇది ప్యాషన్ ఫ్రూట్ అండి. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది, అక్కడక్కడ పిందులు దిగినాయి. ఇది ఫిబ్రవరి 1st వీక్ కల్లా ఫ్రూట్ బాగా ఫ్రూటింగ్ వస్తుంది. గుత్తులు కాసేస్తాయి. ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. క్యాన్సర్ పేషెంట్ చెయ్యి, క్యాన్సర్ థెరపీ అయిన వాళ్ళకి కూడా చాలా మంచిదని చెప్తున్నారు. అంటే ఇమ్యూనిటీ బూస్టర్ లాగా. ఇది హనుమాన్ పళ్ళు అండి. ఇది అప్పుడే స్టార్ట్ అయింది. ఒకటి ఫస్ట్ ఈ సంవత్సరమే వేసి ఒక 6 నెలలు అయింది. కాపు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇయర్ బాగా ఎక్కువ కాయచ్చు. ఓకే, కొంచెం పెద్ద దాంట్లో వేసుకుంటే ఇంకా ఎక్కువ కాస్తాయి. ఇది కూడా హెల్త్ బెనిఫిట్స్. ఈ ప్లాంట్ వెలగండి. ఇది ఏంటంటే మన అడవి వెలగ కాకుండా మనం పాట్లో పెంచుకుంటే వెలగ. ఇప్పుడు చిన్న పాట్లో వేసాము. ఇది కొంచెం ఎదిగిన తర్వాత డ్రమ్లో వేస్తే బాగా వస్తాయి. అంటే మన ఇంట్లో ఫ్యామిలీకి సరిపడా ఉంటాయి. మీరు అంటే ఇంత చిన్న పెంట్ హౌస్ పైన కూడా మొత్తం మొక్కలతో నింపేశారు. ఇక్కడ ఎలాంటి మొక్కలను మీరు ప్లాన్ చేసుకున్నారు? ఇక్కడ ఎండ చాలా ఎక్కువ వస్తుంది. సిట్రస్ ప్లాంట్కి ఎండ బాగా కావాలి. అందుకని ఇక్కడ సిట్రస్ ప్లాంట్స్ అన్ని అరేంజ్ చేసుకున్నాను. జస్ట్ మీకు స్వీట్ నారింజ ఒక 3 పెట్టాను. ఓకే, ఇవి ఫుల్ కాపుతో ఉన్నాయి. పీనట్ బటర్, స్వీట్ లెమన్ ఒక 2, టేబుల్ లెమన్ ఒక 2 మొక్కలు పెట్టాను. ఇక్కడ రాతి ఉసిరి, మామూలు ఉసిరి వెనక ఉందండి. పప్పుసిరి, అదంతా కొండ మామిడి. ఓకే, పనస, ఇక్కడ కూడా పనస పెట్టాను. కమల. ఓకే, ఉన్నది కమల అండి. సో ఈ సిట్రస్ వెరైటీస్ మెయిన్ గా ఇక్కడ ప్లాన్ చేశారు. ఎందుకంటే అక్కడ కింద పాదులు అవి నీడ వస్తాయి. అలా కాకుండా ఇక్కడ మీకు అంటే 2 స్టెప్స్లో మీ గార్డెన్ ఇంత ఈ లెవెల్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు. మీకు ఇబ్బందిగా ఏమి అనిపించట్లేదా? ఏదైనా మనం ఇష్టం పెంచుకున్నాం అనుకోండి, లేదంటే సహజంగానే మనకి ఇష్టం ఉండినా, లేదంటే ఇష్టాన్ని పెంచుకున్నా అది కష్టం అవుతుంది. సో ఆ విధంగా మీరు ముందుకెళ్తున్నారు. ఓకే, ఇది సూర్యనామ చెర్రీ అండి. ఇది చూడడానికి ఈ ఫ్రూట్ చాలా అందంగా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. టేస్ట్ చేశారా? టేస్ట్ అంటే 1-2 వచ్చినాయి అంతేనండి. ఇంకా ఈ సంవత్సరం ఏమైనా వస్తే బాగా రావాలి. చేస్తే పులుపులుగా తీపిగా ఉన్నాయి, బాగుంది. మరి టెర్రస్ గార్డెన్లో ఫ్లవర్స్ సెక్షన్లోకి వచ్చేటప్పటికి ఏమేమి ఉన్నాయండి? ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇక్కడైతే గులాబీలు కనిపిస్తున్నాయి. గులాబీలు ఇదొక వెరైటీ. ఇలాంటివి నాకు 10-12 రకాల వెరైటీస్ ఉన్నాయి టెర్రస్లోను. అలాగే మందార్లు కూడా ఒక 5-6 రకాల మందార్లు ఉన్నాయి. కనకంబరాలు ఉన్నాయి. అలాగే ఆ సైడ్ చామంతులు, అవి కూడా చాలా కలర్స్లో ఉన్నాయి. చామంతులు, లిల్లీ పూలు. కాకపోతే ఎక్కువ ప్లాంట్స్ ఉన్నాయి అనమాట. వీటికి మరి ఇంత హెల్తీగా గార్డెన్ మెయింటైన్ చేయడానికి మట్టి మిశ్రమం ఏ విధంగా తయారు చేసుకుంటున్నారు? వీటికి ఎలాంటి సేంద్రియ ఎరువులను అందిస్తున్నారు? మట్టి మిశ్రమం అయితే మామూలు గార్డెన్ సాయిల్లోను మెన్యూర్ వేస్తాము.
పురుగు అది పట్టకుండా వికోటర్మిది, సినోమోనాసిస్, వేపపిండి, చెదలు పురుగులు పట్టకుండా ఉండడానికి దాల్చిన చెక్క పొడి, పసుపు మిక్స్ చేసేసి అది, తర్వాత బేకింగ్ సోడా కూడా వేస్తాను. ఇవన్నీ కొంత గోమూత్రం ఇవన్నీ వేసేసి ఒకేసారి అన్ని తయారు చేసేస్తాను. బెల్లం నీరు, వికోటర్మిది, సూడోమోనాస్, సీవీడు, వేపపిండి, తర్వాత తెలగపిండి, ఇది ఆవపిండి, ఆవాలు, బోన్ మిల్లు, ఎప్సమ్ సాల్ట్, పసుపు, దాల్చిన చెక్క పొడి, గోమూత్రం ఇవన్నీ మట్టిలో కలిపేసి తయారు చేసి ఒక 4-5 రోజుల నుంచి అవి పాటి మిక్స్ చేస్తాం. ఓన్లీ ఈ పెద్ద పెద్ద వాటికి పాటి మిక్స్ అంటే ఇక కొత్తగా ఈ మొక్క పసుపు ఇవన్నీ తీసేసిన తర్వాత ఆ మట్టిలో అవన్నీ కలిపి ఆ కొత్త మట్టిగా ఇవన్నీ వేసి మళ్ళీ సారవంతమైన చేస్తాం నెక్స్ట్ ప్లాంటేషన్ కోసం. అలా కాకుండా ఈ పెద్ద మొక్కలకి ఎరువులు వేయడానికి, ఇలాంటి వాటికి ఎరువులు వేయడానికి ఏం చేస్తా అంటే ఒక 2 ఇంచులు మట్టి పైకి తీసేసి మట్టి తప్ప నేను చెప్పిన మొత్తం అన్ని కలిపేసి బెల్లం నీరుతో సైతం అన్ని కలిపేసి సేమ్ మట్టి మా కలపం ఇంకా మిగిలిన ఇవన్నీ ఆర్గానిక్ సంబంధించి కలిపేసి ఒక 10 days అలా ఉంచేసి అప్పుడు ఇంకో 2 అంగుళాలు మట్టి తీసేసి ఇవి వేసేస్తాం చుట్టూ వేసి మళ్ళీ ఈ తీసిన మట్టిని మళ్ళీ పైన వేసేస్తాం, కప్పేస్తాం. అందులో ఉండే ఏవి కూడా మళ్ళీ వేస్ట్ అవ్వకుండా వైబ్రేట్ అయిపోతాయి కదా ఎండకి, అలా అవుతుంది. ఆ విధంగా ఎన్ని రోజులకు ఒకసారి చేస్తున్నారు అంటే ఎంత టైం? ఇది ఇప్పుడు నేను చెప్పింది 3 months సెర్చ్ చేస్తాం. ఇప్పుడు మనం కూడా అన్ని వేసి మట్టితో అన్ని కలిపి చేసేదానికి కూడా 3 months చాలు. ఇది కూడా 3 months ఒకసారి వేస్తే సరిపోతుంది. మనం పప్పులు, గంజి, కూరగాయలు ఇవన్నీ తుప్పులు ఉంటాయి కదా, ఒక బకెట్లో వేసేస్తాను. అందులో చిన్న బెల్లం ముక్కేసి 3-4 days తర్వాత అందులో వాటర్ డైల్యూట్ చేసేసి అవి మొక్కలకి ఇచ్చేస్తాను. అవి టానిక్ల కింద పోస్ట్ అలా అవి రెగ్యులర్గా 4 days కి 5 days కి ఒకసారి ఇస్తుంటాను. అందుకని ఇలా హెల్దీగా ఉన్నాయి. మరి పురుగు తెగుళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? వన్స్ ఒకసారి అయితే నీమ్ ఆయిల్, సర్ఫ్, కొంచెం బేకింగ్ సోడా, కొద్దిగా పసుపు కలిపి స్ప్రే చేయాలి. ఇంకోసారి ఏమో పుల్ల మజ్జిగి, ఇంగువ, పసుపు, బేకింగ్ సోడా స్ప్రే చేస్తాం. ఎందుకంటే వీటి వల్ల గొంగళ పురుగులు ఇటువంటి ఏమున్నా కూడా చనిపోతాయి. హెల్దీగా పెరగడానికి ఇప్పుడు నేను చెప్పిన వీటికి ఇస్తున్న లిక్విడే 1 లీటర్కి 20 లీటర్కి 30 లీటర్లా కలిపేసి అది స్ప్రే చేస్తే పూత కాత అని బలంగా బాగా వస్తుంది. మట్టిలో చెప్పడం మర్చిపోయాను, సున్నం కూడా మనం తక్కువ కాల్షియం కావాలి కదా, బోర్మిల్ ఎలాగే వేస్తాం, సున్నం కూడా వేస్తే ఇది ఒకవేళ అలా సున్నం వేయకపోతే వాటర్లో కలిపి మనం ఇచ్చేయచ్చు. ఓకే అండి, అంటే మీ టెర్రస్ గార్డెన్ అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకున్నారు. దీని నుంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ మీకు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి? మేము బయట ఏమి ఫ్రూట్స్ కొనే అవసరం మాకు లేదు. ఇప్పుడు ఇలా మధ్యలో సీజన్ టు సీజన్ మధ్యలో కొంచెం స్టాప్ అయితే కనుక, అంటే మాకు మొన్న మేము ఊరు వెళ్ళడంలో ఇంటికి వెళ్ళలేదు, ఇప్పుడు వాటర్ యాపిల్ ఫుల్ ఉండేవి, అలాగే స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇలా 1 by 1 ఏదో ఒకటి వస్తుంటాయి. దానిమ్మ వస్తుంది, అవి అయ్యేలోగా నేరేడు ఇవన్నీ ఫ్రూట్స్ వస్తాయి. ఇలా మాకు రెగ్యులర్ గా జాంపళ్ళు వస్తాయి. ఇవి సరిపోతాయి, బయటకునే అవసరం పడట్లేదు. ఎప్పుడంటే ఏదైనా కారణంలో ఇదైతే 1-2 సార్లు కొంటాం, ఇలాగ వచ్చేస్తాం. కూరగాయలైనా అంతే. ఓకే అండి, అంటే మీ టెర్రస్ గార్డెన్ని అంటే 2 levelsలో ఒకటి పెంట్ హౌస్ పైన కూడా మీ గార్డెన్ని డెవలప్ చేసి, అలానే మీ టెర్రస్ గార్డెన్లో ఉన్న మొక్కలన్నింటినీ వాటికి ఇచ్చే మాన్యూర్స్ గురించి, డిఫరెంట్ వెరైటీస్ మొక్కల్ని కూడా అన్నీ కూడా మన వ్యూవర్స్ కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మీ పెరట్లో ఉన్న మొక్కలని కూడా చూద్దామండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.